కథ పేరు వెన్నెల్లో గోదావరి. కథను రాసినది చదివినది నాగలక్ష్మి అవసరాల. ఆనంద్ అపార్ట్మెంట్లోని బాల్కనీలోంచి ఎదురుగా చూశాడు. సన్నగా సన్నజాజి ముగ్గులా ఉన్న ఒక అందమైన అమ్మాయి స్కూటీ మీద వెళ్ళడం చూశాడు. ఆ అమ్మాయి అతనికి ఎంతో నచ్చింది. లోపలికి వచ్చి ఎదురు అపార్ట్మెంట్లో అమ్మాయి చాలా బాగుంది పిన్ని, ఇప్పుడే చూశాను అన్నాడు. నందు, ఇన్నాళ్ళకి నీకు ఒక అమ్మాయి నచ్చిందన్నమాట. తన పేరు మాధురి. సంగీతంలో ఎంఏ చేస్తోంది. ఇవి శ్రీరామనవమి రోజులు కదా. కాలనీలో రాములవారి గుడిలో ఈరోజు సాయంత్రం తన ప్రోగ్రాం ఉంది. ప్రాక్టీస్కి వెళ్ళి ఉంటుంది అంది. సరే, బావగారు అక్కకి ఫోన్ చేస్తాను. రేపు వెళ్ళి పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుందాం. గోత్రాలు వేరే నాకు తెలుసు అంది సావిత్రి. సరే పిన్ని అన్నాడు ఆనంద్. 11 గంటలకి మాధురి ఆంటీ అంటూ వచ్చింది. ఏమిటమ్మా విశేషాలు, కూర్చో అంది. ఆంటీ, మేము గుడిలో ఈరోజు గుడిలో 2 గంటలకు పాడాలి. నలుగురం పాడదామని అనుకున్నాం. అనుకోకుండా ఒక అతను వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగా లేదని రావడం లేదు. ఏం చేయాలా అనుకుంటున్నాం అంది. ఆహా, ఆనంద్ పాటలు చాలా బాగా పాడతాడు, అడుగుదాం ఉండు అని ఆనంద్కి విషయం చెప్పి పాడొచ్చు కదా ఆనంద్ అంది. కొంచెమైనా ప్రాక్టీస్ కావాలి కదా పిన్ని అన్నాడు. ఆర్కెస్ట్రా అక్కడే ఉన్నారు, నేను వాళ్ళని ఉండమని ఫోన్ చేస్తాను. మిమ్మల్ని నేను కారులో దింపుతాను రండి అంది మాధురి. సరే అని ఇద్దరూ వెళ్ళారు. ఆనంద్ పాడిన కీర్తనలు వాళ్లకు చాలా నచ్చాయి. ఒక సమస్య తీరిపోయింది. ఎలాగా అనుకున్నాను. సరే, నేను వస్తా. సాయంత్రం 6:30కి రెడీగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయింది మాధురి. సాయంత్రం నలుగురు పోటాపోటీగా పాడారు. చప్పట్ల వర్షం కురిసింది. నలుగురు అందరి ప్రశంసలు అందుకుని మళ్ళీ ఒకసారి దైవదర్శనం చేసుకుని తీర్థం ప్రసాదం తీసుకుని ఇంటికి వచ్చేశారు. మొన్నాడు ఆనంద్ వాళ్ళ పిన్ని సావిత్రి మాధురి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి విషయం చెప్పింది. సరే, రేపు మంచిదే, రేపు సాయంత్రం మీ ఇంటికి వస్తాం, మాట్లాడుకుందాం అని వాళ్ళు అనగానే సావిత్రి సరే అని ఇంటికి వచ్చేసింది. సావిత్రి వాళ్ళ బావగారు తోటికోడలు ఉదయం వచ్చారు. ఆ రోజు సాయంత్రం సావిత్రి గారి భర్త సాంబమూర్తి గారి బావగారు తోటికోడలు మాధురి వాళ్ళ అమ్మ నాన్నగారు అందరూ సావిత్రి గారి ఇంట్లో కలుసుకుని మాటల్లోకి దిగారు. సావిత్రి అందరికీ కాఫీ టిఫిన్ తెచ్చి ఇచ్చింది. మాధురి వాళ్ళ నాన్నగారు చక్రపాణి గారే మొదట మాట్లాడారు. ఆనంద్కి మాధురిని ఇవ్వడానికి ఏమీ అభ్యంతరం లేదు, కానీ ఇద్దరు బాగా పాడగలిగే గాయకులే అయినప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య అన్యోన్యత లోపించడం మొదలవుతుంది. మొదట్లో బాగానే ఉన్న తర్వాత మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువ. ఆనంద్ పాటలు బాగా పాడగలడు, అది మంచిదే. కానీ మాధురి మన కాలనీలోనే కాదు, అనేక చోట్ల అనేక ఊళ్ళలోనూ విదేశాలలోనూ కూడా ప్రోగ్రాం ఇచ్చి మెప్పు పొందింది. ఆనంద్ భార్య బాగా పాడుతుంది అనడం వరకు బాగానే ఉంటుంది. కానీ ఇద్దరూ ఎక్కడికి వెళ్ళినా ఆయన మాధురి భర్త, మాధురి వాళ్ళ ఆయన అని పిలవబడేటప్పుడే పెద్ద సమస్య. అలా పిలిపించుకోవడం ఏ భర్తకి ఇష్టం ఉండదు. నాకు ఒక పేరు ఉంది కదా ఆనంద్ అని. మాధురి భర్తగా నేను చలామణి అవుతున్నాను. నాకు ఒక గుర్తింపు లేకుండా పోతోంది అనిపిస్తుంది. భర్త పాడడం మానేస్తే భార్యతో పోటీ పడలేక మానేశాడు అని అనుకుంటారు. అదే భార్య పాడడం మానేస్తే ఇంటి బాధ్యతల వల్ల పిల్లల్ని, అత్తగారు మామగారిని దగ్గరుండి చూసుకోవలసి రావడం వల్ల మాధురికి ప్రోగ్రామ్స్ ఇవ్వడం కుదరలేదు అనుకుంటారు. ఎంతైనా భార్యకు ఉన్నంత కుటుంబ బాధ్యత భర్తకు ఉండదు. కుటుంబానికి సరిపడినంతగా సంపాదిస్తే చాలు కుటుంబాన్ని నిభాయించుకొస్తుంది. అందువల్ల భార్య నిర్ణయం భార్యది. పాడినా పాడకపోయినా ఏ బాధ లేదు.
కానీ మాధురి తన జీవితాన్ని సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సంసారాన్ని చూసుకోవాలనుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కచేరీలు ఆపే ప్రసక్తే లేదు. ఇంటి బాధ్యతల దృష్ట్యా కొంతకాలం మానేసిన తిరిగి మళ్ళా తన కచేరీలు ప్రోగ్రామ్స్ మొదలు పెడుతుంది. అందుకని మాధురితో సమానంగా పాడగలిగే గాయకునికి ఇచ్చి పెళ్లి చేయాలని మేము అనుకోవడం లేదు. అందుకని మీరేమీ అనుకోకండి అన్నారు వాళ్ళు. తర్వాత 2 నెలలకి ఆనంద్కి పెళ్ళయింది వేరే అమ్మాయితో. ఒకరోజు మాధురి వాళ్ళ అమ్మ నాన్నగారు సావిత్రి వాళ్ళ ఇంటికి వచ్చారు. మాధురిని మీ ఇంటి కోడలిని చేసుకోండి. శ్రీకృష్ణ మాకు అనేక రకాలుగా నచ్చాడు. సంగీతం అన్నా, కీర్తన అన్నా, మంచి పాటలన్నా ఇష్టపడతాడు. అవన్నీ అతను వింటుంటే మేము చూసాము. మంచి మంచి పాటలు వినే ఆసక్తి ఉన్నవాళ్ళు పాటలు బాగా పాడేవాళ్ళను అభిమానిస్తారు, గౌరవిస్తారు. మాకు కావాల్సింది హర్ష లాంటి అబ్బాయే, మీరు ఆలోచించుకుని చెప్పండి అన్నారు. తప్పకుండానండి, మేము మాట్లాడుకుని మీకు తెలియచేస్తాం. మాధురి లాంటి అమ్మాయి మా ఇంటి కావడం మాకు ఇష్టమే. ఒకసారి హర్షతో మాట్లాడి అభిప్రాయం కూడా తెలుసుకొని చెప్తాము అని అనగానే సరే అని వాళ్ళు వెళ్ళిపోయారు. భార్యాభర్తలు అటు వెళ్ళగానే హర్ష ఇంటికి వచ్చాడు. ముగ్గురికి కాఫీ తీసుకుని వచ్చింది సావిత్రి. హర్ష, మాధురి నీకిచ్చి వివాహం చేస్తే బాగుంటుందని మేము నలుగురం అనుకుంటున్నాము. మీ అభిప్రాయం చెప్పు అన్నాడు సాంబమూర్తి గారు. వెంటనే హర్షకి వెన్నెల్లో గోదావరి చూసినంత ఆనందం కలిగింది. సరే అమ్మా, నాకు ఇష్టమే అన్నాడు. నెల రోజుల్లో పెళ్లి జరిగిపోయింది. ఇద్దరూ 3 పువ్వులు 6 కాయలు అన్నట్లు ఎంతో అన్యోన్యతగా జీవితాన్ని సాగిస్తున్నారు. నమస్తే.